పరిగి మండలం తొండపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థి మొగులే గెలిపే లక్ష్యంగా తొండపల్లి గ్రామంలో జోరుగా ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంతరెడ్డి మాట్లాడుతూ గ్రామ సమక్షంలో అందరం మాట్లాడుకుని పార్టీ తరఫున ఒక మంచి వ్యక్తిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే మొగులేయని బలపరుచుకున్నామని అన్నారు. ఇతరులు ఓడిపోతారనే భయంతో మాపై ఆరోపణలు జరుగుతున్నాయని, మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మేము ఇతరులపై ఎలాంటి అసత్య ప్రచారం చేయడం లేదని, గ్రామంలో అందరం కలిసి శాంతియుతంగా ఎన్నికలు జరుపుకుందామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా ఉంగరం గుర్తుకు ఓటు వేసి మొగులయ్యను గెలిపించుకుని ఎమ్మెల్యే ద్వారా తొండపల్లి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మా ప్రజలందరం కలిసి కాంగ్రెస్ పార్టీ తరపున కంద్యానం మొగులయ్యను మే కాంగ్రెస్ కార్యకర్తలము, మహిళలము, పెద్ద మనుషులము అందరం కూర్చొని ఊరు తరపున పార్టీ తరపున పెద్ద మనిషి ఆయనను సర్పంచ్గా మేము అందరం కలిసి ఎన్నుకున్నాం, బలపరిచినాం. దానికి అనుగుణంగా మేము అందరం ఇంటింటికి అందరం వెళ్ళి ప్రచారం కూడా ప్రతి ఇంటి వాళ్ళు కూడా శ్రద్ధతో మా దగ్గర మహిళలు కానీ, యువత కానీ, పెద్ద మనుషులు కానీ మొగులయ్య మీద ఒక పెద్ద మనిషి రేపు ఉదయాల కూర్చున్నా నిలబడ్డ అందరికీ ఒక గౌరవం ఇచ్చి ఉంటాడనే నమ్మకంతో అందరం అనుకొని చేసినాం. కాబట్టి ఆయనకు బలపరచాలని అందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేస్తున్నాం. అలాగే ఈరోజు ఆయన ఎక్కడ గెలుస్తాడో, రేపు ఉదయాల మాకు ఏమి ఇబ్బందులు అవుతాయో అని అనుకుంటున్నారు. ఇబ్బందులు అనేది వాళ్ళకి కాదు, వాళ్ళు ఎప్పుడో ఇబ్బందులు చేసుకునేది వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటున్నారు. మేము ఎవరం కూడా వాళ్ళని ఎక్కడ కూడా మేము కించపరిచి కానీ ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళను ఇలా ఇండిపెండెంట్లను కూడా మేము ఏ ఒక్క మాట కూడా మేము కార్యకర్తలను కానీ మా ఒక పార్టీ తరపున కానీ మీరు ఎందుకని మేము ఎవరిని కూడా విమర్శించడం లేదు. కాకపోతే మా మీదనే ఎన్నో బురద చల్లడానికి వాళ్ళు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి నేను ఒక తదితర అభ్యర్థులకు అందరూ కూడా నేను విన్నవించుకుంటున్నాను. దీన్ని ఇంతవరకే మనం శాంతియుతంగా ముందుకు సాగితే అందరం మంచిగా ఉంటాం, యువత బాగుంటుంది, ఊళ్ళో శాంతియుతంగా ఉంటుంది. మీరొకటనా అంటే మీతో యువత ఉంటుంది, మాతో యువత ఉంటుంది. అనవసరమైన గొడవలు అవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇప్పటికీ మన నాయనలు మన తాతలు ఉన్నప్పుడు ఎంత శాంతియుతంగా జరిగినాయో ఇప్పుడు కూడా అదే శాంతియుతంగా ఈ ఎలక్షన్ శాంతియుతంగా కావాలి. మేము గెలుస్తామని మాకు తెలుసు. గెలిచినా కూడా మేము ఎవరిని కూడా మేము ముందు గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఎప్పుడు కూడా ఎవరి మీద కూడా చిన్న హాని చేయలేరు. ఇప్పుడే కాదు, మైసాయ సర్పంచ్ ఉన్నప్పటి నుండి, తర్వాత ప్రతాప్ రెడ్డి సర్పంచ్ ఉన్నప్పటి నుండి, బాలమ్మ సర్పంచ్ ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ కార్యకర్తనే కాక సర్పంచులుగా నంబర్లుగా గెలిచిన వాళ్ళు కూడా ఎవరి మీద కూడా వాళ్ళ మీద ప్రతాపాలు చూపరు కూడా. మిగతా ఎన్నో చిన్న పదవులు వచ్చినప్పుడు ఇంతకుముందు కూడా ఎంపీటీసీలు అవి గెలిచిన వాళ్ళు కూడా అటు ఇటు గెలిచిన వాళ్ళు ఎన్నో గొడవలు కూడా చేసారు. ఇది ఊరందరికీ తెలిసిన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మన దాన అందరికీ శాంతియుతంగా పనిచేయాలని, మరొకటి ఊళ్ళో అభివృద్ధి పథకంలో నడిపించాలని ఎమ్మెల్యే గారు మనకు అందరికీ అనుగుణంగా ఉన్నాడు. మన గ్రామాన్ని మీద ఆయనకు ఒక దృష్టి ఉన్నది. ఆ దృష్టితో పాటు ఇలా మనం ఏం అడిగినా కూడా యువత చదువుకొని ఉన్నది. నేను యువతను మరీ కోరుకునేది ఏంది, మీరు చదువుకొని ఉన్నారు. ఈరోజు మనం ఏమిటికి మనం ఒక 10,000కి ఎవరం మోతాదుగా లేము. మనం 10,000 ఖర్చు అయినా సరే మనం మన మొగులయ్య గారిని సర్పంచ్గా గెలిపించుకొని మనం ఎమ్మెల్యే దగ్గర కూర్చొని మీరు చదువుకున్న నిబంధనలు, మీరు చదువుకున్న దానికి ఏవైనా మీకు తెలిసిన కంపెనీలు కానీ మీకు తెలుసుకున్న బిజినెస్లో ఏవైనా ఉంటే అవి మా ముందరకు తీసుకొస్తే నేను మీ అందరినీ కూర్చోబెట్టి నేను సర్పంచ్ గారిని కూడా రేపు గెలిచిన తీసుకుపోయి మన ఊరుకు ఏదో ఒక పెద్ద పని, మంచి పని మీరు ఎన్నుకోండి. ఆ మంచి పని మన ఊరికి వచ్చి తీరాలని మీరు మాకు చెప్పండి. అది 100% నేను యువత కోసం సార్ మీద గుట్లాడి ఇద్దరం కూర్చొని ఆ ఊరికి ఆ పని తెచ్చి యువతకు ఒక లాభం. అలాగే మహిళలకు కూడా నేను మొన్న కూడా చెప్తున్నా, ఎప్పటికీ నాకున్న కళ ఇది. మన మహిళలు కూడా ఇంటింటికి ఒక చదువుకున్న పిల్లలు కోడన్లుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు, అత్తలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఊర్లో ఏదైనా ఒక పని, ఒక కుటీర పరిశ్రమలు పెట్టించి ఇంటికి ఒకరికి మనం అట్లా ఇస్తే ఒక 20-30 కుటుంబాలకు ఇస్తే ఆ కుటుంబాలు కూడా బాగుపడతాయి. ఇలాగే మనము ఒకటే భూములు అమ్ముకోవడానికి ఎన్ని రోజులు ఉంటాయి, అయిపోతాయి. ఇవి అమ్ముకోవడానికి కాదు, ముందు మనం అందరం కష్టం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలంటే మనకు వనరులు కావాలి. కాబట్టి ఆ వనరులను సమకూర్చుకుందామండి. ఆ సమకూర్చుకొని అందరికీ పిల్లలకు చదువుల కోసం మనం అందరం దోహదపడాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇక ఇప్పటికీ ఇవన్నీ మీరు ఇక్కడ వచ్చిన మహిళలకు ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే,
రేపు ఉదయాల పథకాలు ఉన్నాయి, ముఖ్యంగా చెప్తున్నా పథకాలు ఉన్నాయి. ఆ పథకాలు ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మనం ముందుకు పోయిన వాళ్ళకు అవి ముందంజన ఉంటాయి. గెలిపించుకోకుండా మనం పనిచేయని వాళ్ళకి వెనకాలంజనకు వస్తాయి, మరి రావనే కాదు వెనుకకు వస్తాయి. అట్లాంటివి జరగకుండా మనం అందరం ముందంజన వచ్చే పథకాల కోసం ఏవైనా సరే పథకాలు 2500 అయితే ఉండొచ్చు, ఈరోజు ఇంకా మన రుణమాఫీలు అయితే ఉండొచ్చు, ఇంకా మనకి ఇంకెన్నెన్నో పిల్లలకు వచ్చేటివి ఉన్నాయి, ఇంకెన్నెన్నో తీసుకునేటివి ఉన్నాయి. అవన్నీ ముందంజలు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో ముందంజలుగా మీరు అందరూ మహిళలు ముందుకు వచ్చి మీరు దీన్ని ముందుకు తీసుకుపోవాలి. మనల్ని పిలవకపోయినరు, మాతో మాట్లాడకపోయినరు, ఇవన్నీ ఉండకూడదు. ఎందుకంటే ఇది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో మీకు బాధ్యత ఉంది, ప్రతి ఇంటికి మనిషికి బాధ్యత ఉంది. నన్ను విలువలేడు అనడం లోపల కుటుంబ సభ్యత్వం కాదని నేను భావిస్తా. నన్ను విలువాలనే సమస్య ఉండదు. నేను ఇదే పార్టీలో నన్ను ఎవరు పిలిచినా పిలవకపోయినా నేను పార్టీలో పనిచేస్తా. ఎవరితోనైనా ఇదే పార్టీ కోసం మాట్లాడుతున్నారు అని తెలిస్తే మాత్రం నేను అక్కడ వాళ్తా. మీరు కూడా అదే విధంగా మీరు కార్యకర్తలుగా పనిచేసి రేపు వచ్చేదాన్ని ప్రతిదాన్ని మీరు ప్రతి ఇంటికి మీరు మేం పని చేసినా మేం తింటున్నామన్న సంతోషపడి తీసుకోవాలని చెప్పి మరీ కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని నేను జై కాంగ్రెస్ పంచాయతీ ఏర్పడ్డప్పటి నుంచి మూడుల సర్పంచ్గా ముందుగా తొండపల్లి గ్రామంలో భూపాలరెడ్డి గారు చేశారు. ఆ తర్వాత మా తాత తర్వాత బాలమ్మ, కుర్వ బాలమ్మ, ఆ తర్వాత ప్రతాపరెడ్డి, తర్వాత శశిధర్ రెడ్డి ఏ విధంగా అయితే పరిపాలన కొనసాగించారో తర్వాత మోముల హనుమంత్ రెడ్డి గారు కూడా లాస్ట్ ఇయర్ 5 years చేయడం జరిగింది. అదేవిధంగా అలాంటి ధోరణిలోనే సేమ్ అలాంటి వాతావరణాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఏ విధంగా అయితే అభివృద్ధి పథంలో ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పటికీ అలాంటి అభివృద్ధి పథంలోనే మళ్ళీ నడవాలని కోరుకుంటూ ఈ ప్రచారం ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రచారం శాంతియుతంగా జరగాలి. ఎలక్షన్స్ ఇప్పటివరకు కొనసాగినటువంటి ఎలక్షన్స్ బాగానే ఉంది, కాకపోతే ఆపోజిట్ వాళ్ళు ఏదో ఒకటి ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఎలిగేషన్స్కి మనం కొంచెం సహనంతో ఓపిక పట్టి వాళ్ళకు మనం విజయాన్ని రుచి చూపించాలి తప్ప వాళ్ళు ఏదో ఎలిగేషన్ చేశారు కదా అని చెప్పి ప్రతి చిన్న దాడికి మనం కూడా పాల్పడితే ఏమవుతుందంటే ఇబ్బందులు గురవుతాం. వాళ్ళకు మనం గెలిచి వాళ్ళకు గెలిపే లక్ష్యంగా మనం పనిచేస్తున్నాం కాబట్టి గెలిస్తే వాళ్ళకు చాలుగా అంతకంటే ఎక్కువ చేయాల్సింది ఏం లేదు. మనం గెలిచిన తర్వాత మళ్ళీ తొండపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తే వాళ్ళు ఏం చేయలేరు. చిన్న ఎలిగేషన్ చేస్తున్నారు. మహిళలకు కానీ పిల్లలకు కానీ కొంతమంది మన పెద్దవాళ్ళకు నాన్న వాళ్ళకు కానీ లేనిపోని అపోవాళ్ళు నేర్పిస్తున్నారు. అపోవాళ్ళకు మీరు కూడా ఎవరు నమ్మొద్దు. 100% ఇలాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపినటువంటి పార్టీ అది. ఆ రాజకీయాలను బంద్ చేసి మంచిగా శాంతియుతంగా ప్రచారం చేసుకొని ప్రచారంలో భాగంగా అందరికీ హక్కు ఉంది కాబట్టి ఆ ప్రచారాన్ని శాంతియుతంగా కొనసాగించాలి, స్నేహపూర్వకంగా కొనసాగించాలి. 10 రోజులటువంటి ప్రచారాన్ని తొండపల్లిని మంచిగా నిర్మించుకోవాలి. కాబట్టి ప్రచారంలో భాగంగా ఎవరు అపోహలకు కోల్పోయి మంచి శాంతియుతమైనటువంటి చర్చలకు వదిలిపెట్టి అనవసరంగా గొడవలు పెట్టుకొని తొండపల్లిని మళ్ళీ అనవసరంగా నాశనం మనమే చేసుకోవద్దనే ఉద్దేశంతో ఏమంటున్నానంటే భారీ మెజార్టీతో అందరూ కరిందారం పెద్ద మొగలాయని గెలిపిస్తే అభివృద్ధి పథంలో కొనసాగుతాం. స్టేట్లో కాంగ్రెస్ ఉంది, పరిగి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉంది. మన గ్రామం అభివృద్ధి చెందాలంటే మన గ్రామంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. చిన్న ఎలిగేషన్స్కి ఎవరు భయపడద్దు. 100% మనం గెలుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు. అదేవిధంగా తొండపల్లిని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలంటే కందానం పెద్ద మొగలాయన భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. జై కాంగ్రెస్.